రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని బ్రతికించుకోవడం కోసం ఎన్డీఏ కూటమి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూటమి ఎంపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి త్రిమూర్తుల్లా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజల వెంట ఉంటారని భరోసా ఇచ్చారు. స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్, దమ్మల వీధి తదితర ప్రాంతాల్లో శుక్రవారం పాండ్రంగి శంకర్ ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ చేపట్టిన ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసిరాగా యువ నాయకులు కింజరావు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ ఇంటింటి ప్రచారం చేసి మార్కెట్లో పర్యటించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గతంలో టీడీపీ పాలనను, గత 5 ఏళ్లలో వైసీపీ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని అన్నారు. జగన్ పాలనలో కష్టాలు, నష్టాలే తప్ప ఏ వర్గము ఆనందంగా లేదని తేల్చి చెప్పారు. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా బాబు హయాంలో నాయకులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేవారని, సమస్యలపై తక్షణమే స్పందించే గుణాన్ని చంద్రబాబు నాయకత్వం అందించిందని అన్నారు. వైకాపా హయాంలో మీ వెంట నేనున్నా అంటూ చెప్పే ధైర్యం ఏ ఒక్క నాయకుడికి లేదని విమర్శించారు. నాడు హామీల మీద హామీలు ఇచ్చి నేడు ఒక్క పని చేయలేదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, స్టేడియం పనులు ముందుకు సాగలేదని, 33 కోట్ల నిధులు కేటాయించి శంకుస్థాపన చేసిన ఆమదాల వలస రోడ్డు పనులు ఏడాదిలో పూర్తి కావాల్సిన 5 ఏళ్లలో కూడా పూర్తి చేయకుండా ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకున్నారని దుమ్మెత్తిపోశారు. వైకాపా దుర్మార్గపు పాలనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. టిట్కో ఇళ్లతో వ్యాపారం చేశారని, అసలైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఇతర రాష్ట్రాలు సద్వినియోగం చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం దోపిడీపైనే దృష్టి సారించారని మండిపడ్డారు. చెత్త పన్నులకు కూడా సిద్ధపడ్డారు, కానీ పేదల కష్టాలు పట్టించుకోలేదని అన్నారు. పొట్టి శ్రీరాములు మార్కెట్ అభివృద్ధి చెందింది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని విషయం మార్కెట్లో ప్రతి వ్యాపారస్తునికి తెలుసని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ విషయంలో ఏనాడు తాము రాజకీయం జోడించలేదని, మార్కెట్ అభివృద్ధికి వ్యాపారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇచ్చామని, నేడు ఆ పరిస్థితి లేదని వివరించారు. జిల్లాలో ఏ కుటుంబంలో శుభకార్యం జరిగినా ఈ మార్కెట్ నుంచే ప్రారంభం కావాలని, అటువంటి మార్కెట్లో నేడు సమస్యలు తిష్ట వేశాయని, చిన్న వ్యాపారులు మొదలు పెద్ద వ్యాపారులు మొరపెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా శంకర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. యువతగా రామన్న, శంకరన్న మీ వెంట ఉంటారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ జిల్లాకే పెద్ద మార్కెట్గా పేరున్న పొట్టి శ్రీరాములు మార్కెట్ దయానీయ స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తోపుడు బండి వ్యాపారులు, హమాలీలు, పెద్ద వ్యాపారస్తులు కూడా మార్కెట్ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తాము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం పొట్టి శ్రీరాములు మార్కెట్ను రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్గా తీర్చిదిద్దుతామని, పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు విద్యుత్ దీప కాంతులతో మార్కెట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, వారి అభివృద్ధికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నుంచి మన ఇచ్చాపురం వరకు హైవేస్ ని అభివృద్ధి చేసుకున్నాం. మీరు వెళ్ళండి, ఇటు ఇచ్చాపురం దాటి వెళ్ళండి, అటు అనకాపల్లి దాటి వెళ్ళండి. 6 లేనింగ్ ఎక్కడ అవ్వలేదు. మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో, మన శ్రీకాకుళం జిల్లాలో అయ్యాయనంటే అప్పుడు గట్టిగా పట్టుబట్టాం. మంత్రి గారి దగ్గర కూర్చున్నాం. మా గట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. ఎర్రనాయుడు గారు ఆ రోజు ఎలా చేశారు అదే దృష్టి మాకు పెట్టాల్సిందే అని చెప్పి ఢిల్లీలో పోరాటం చేసి మరి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆ రోజు ఈ స్మార్ట్ సిటీగా తయారు చేయాలని అమృత్ పథకం కింద మన మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసిన తర్వాత దీన్ని కూడా జోడించి ఎన్నో కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చాం, ఖర్చు పెట్టాం. కానీ 5 సంవత్సరాల్లో పట్టించుకున్నటువంటి నాదుడే లేదు. ఎంతసేపు కూడా ఎవరి మీద బూతులు తింటూ ఎక్కిపోతామని తప్పితే పని చేద్దామన్న ఆలోచన ఎవరికి కూడా లేదు. అందుకనే ప్రజలు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను మా గురించి కాదు మీకు ఆలోచించమనేది, మీ గురించి ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ ఇల్లు గురించి ఆలోచించండి, మీరు కట్టే రెంట్ గురించి ఆలోచించండి, మీరు చేసే ఉద్యోగం గురించి ఆలోచించండి, మీరు తిరిగే రోడ్ల గురించి ఆలోచించండి, మీకు రాత్రిపూట కాంతులిచ్చే వీధి దీపాల గురించి ఆలోచించండి, మీకు నిత్యం వచ్చే కరెంటు గురించి ఆలోచించండి. ఈ విషయాల మీద ఆలోచించి మీకు న్యాయం జరగాలనంటే చంద్రన్న, పవన్ అన్న, మోదీ గారి
యొక్క సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి హామీలు ఆడపడుచులందరికీ 18 సంవత్సరాలు దాటి ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి నెలకి 1500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయబోతున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా సంవత్సరానికి వేయబోతున్నాం. ఇద్దరు పిల్లలుంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, లెక్క లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 వేయబోతున్నాం. ఆడపడుచులు ఉన్నారు మీకోసం చంద్రన్న ఈ జిల్లాలో ఎక్కడ ఆర్టీసీ బస్సు మీద తిరిగినా సరే బస్సు ఛార్జీ ఉచితం చేసి ఫ్రీగా పైసా ఖర్చు లేకుండా మీ తిరిగే సౌకర్యం కల్పించబోతున్నాం. అలాగే పెన్షన్లు ఈ రోజు 3,000 వస్తున్నాయి. అది కూడా ఎన్నో కబుర్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే 3,000 చేస్తామని. కానీ 5 సంవత్సరాలు పట్టింది చేయడానికి. ఇన్స్టాల్మెంట్ లెక్క మన ఆశలు కట్టినట్టు 250, 250, 250, 250 ఎంతకాలం అని పెంచుకుంటూ వస్తే 3,000 అయింది. కానీ మళ్ళీ చంద్రన్న వస్తే ఉండాలి. మార్కెట్ అంటే మీరందరూ కూడా నడిపించేది. మీరు అందరూ కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని మాకు ఆదేశిస్తే మేము చేయాలి తప్ప మేము ఎప్పుడు కూడా అందులో ఇంటర్ఫేర్ అవ్వకూడదని మార్కెట్ ని గౌరవప్రదంగా ముందుకు నడిపించాం. ఆ గౌరవం ఆ స్వతంత్రం ఈ రోజు ఉందా అనేది పెద్దలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తిరిగాం. మార్కెట్ అంటే కేవలం 100 షాపులు కాదు. మార్కెట్ అంటే లక్షల మంది తాలూకా గుండె చప్పుడనేది మనం అందరూ తెలుసుకోవాలి. ప్రతి రోజు ప్రతి పండుగ ప్రతి ఒక్కరి ఇంటిలో ఒక భోజనం కార్యక్రమమైనా ఒక పండుగ జరిగిన ఏ కార్యక్రమమైనా సరే మార్కెట్ తొక్కనదే ఏ ఇంటిలో ఏ కార్యక్రమం కూడా జరగదన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ఈ మార్కెట్ లో తోపుడు బండ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని వెళ్ళి మాట్లాడాం. ఎవరికి అడిగినా సరే ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకోవాలి, శంకరన్న గెలవాలని అందరూ కూడా కలిసి కట్టుగా చెప్తున్నారనంటే వాళ్ళ గుండెల్లో తెలుగుదేశం పార్టీ వైపు చంద్రన్న వైపు ఎంత బలమైనటువంటి ముద్ర పడిందో ఈ రోజు స్పష్టంగా తెలుస్తుంది. ఎంతో నమ్మకం కలుగుతుంది, ధైర్యంగా ఉంది, మనసుకి సంతృప్తి కలిగింది. ఈ రోజు మార్కెట్ తిరిగిన తర్వాత అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మార్కెట్ తాలూకా పల్స్ ఏదైతే ఉందో మార్కెట్ లో ఒక విషయం ఏదైనా ఒకటి బయటకు వస్తే అది అందరూ అనుకున్నటువంటి విషయంగానే మనం భావించాలి. 100 మందితో ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి రోడ్డు మీద ఉన్నటువంటి కొట్టువాడు కూడా 1000 మందితో ప్రతి రోజు కూడా మాట్లాడుతుంటాడు. అటువంటిది అందరినీ పరిశీలిస్తుంటాడు. ఏ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, ఏ వ్యక్తి తాలూకా వ్యవహారం ఎలా ఉంది, రాష్ట్రంలో ఎలా ఉంది, పబ్లిక్ లో ఎలా ఉంది, ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది, పట్టణంలో ఎలా ఉంది, ఆ వీధి ఎలా ఉంది, ఈ వీధి ఎలా ఉంది అనేది ఈ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది తెలుసు. అది తెలిసిన తర్వాత ఈ రోజు ధైర్యంగా ముందుకు వచ్చి మేము ఈ పొత్తు ప్రభుత్వాన్ని ఎన్డీఏని గెలిపించుకుంటామని బహిరంగంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారనంటే అది కేవలం మార్కెట్ మాటే కాదు, శ్రీకాకుళం నియోజకవర్గం జిల్లా తాలూకు మాటగా మనం అందరం కూడా భావించాలి. అది నిజం చేసుకోవాలి. రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇప్పుడే వేణు గారు చెప్పారు 2014లో ఏదైతే ఎన్డీఏకి మెజారిటీ ఇచ్చామో దానికి తలదొన్నేటటువంటి మెజారిటీ, అఖండమైనటువంటి మెజారిటీ ఈసారి ఎన్నికల్లో మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఓట్లు దండుకోవడానికి హామీల మీద హామీలు ఇచ్చారు. స్టేడియం కంప్లీట్ చేయలేదు, మేము కంప్లీట్ చేస్తామన్నారు. ఒక్క ఇటుకైనా ఒక్క ఇసుకైనా ఒక్క తట్టెడు మన్నైనా స్టేడియంలో వేసారా అనేది సందర్భంగా అడుగుతున్నాను. ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేసి వదిలిందో అక్కడే ఉండిపోయింది తప్ప ఏది కూడా చేయలేదు. మరొక పక్కన కలెక్టరేట్ బిల్డింగ్ దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన కార్యక్రమాలు ముందుకు కొనసాగించాం. ఈ రోజు కేవలం పెయింట్లు వేసే పరిస్థితి ఉంది తప్ప అక్కడ కూడా ఏ కార్యక్రమం కూడా ముందుకు నడిపించే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే ఆంధ్రవలసకి వెళ్లాల్సినటువంటి రోడ్డు 15 కిలోమీటర్ల రోడ్డు ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 33 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తే ఆ రోడ్డు కనీసం కేటాయించినటువంటి
నిధులు తీసుకొని వచ్చి సంవత్సరాల్లో జరగాల్సినటువంటి పనులకి 5 సంవత్సరాలు కూడా చేయకుండా ఎంతో మంది ప్రాణాలు తీసుకునే పరిస్థితికి ఈ రోజు తెచ్చారనంటే ఎంత దుర్మార్గంగా ఈ పాలకులు ఈ రోజు వ్యవహరిస్తున్నారో ఒక్కసారి ప్రజలు మీరందరూ కూడా గమనించాలి. మళ్ళీ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. అసలు శ్రీకాకుళం నియోజకవర్గం అంటే హెడ్ క్వార్టర్స్. ఏ జిల్లాకైనా చూడండి, హెడ్ క్వార్టర్స్ అంటే ఒక వెలుగు ఉండాలి. అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, హెడ్ క్వార్టర్స్ ఒక ఎత్తులాగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆ హామీ మళ్ళీ మీ అందరికీ కూడా ఇస్తున్నాం. నేను శంకరన్న కలిపి రేపు శ్రీకాకుళంకి అన్ని విధాలుగా మేము అండదండలు అందిస్తాం. ప్రతి కార్యక్రమం కూడా యువతరంగా నూతన ఆలోచనలతో, కొత్త ఆలోచనలతో ఈ రోజు హైదరాబాద్ లాంటి నగరంలో కూడా జరుగుతున్నటువంటి విషయాలు, ప్రపంచంలో పట్టణాల్లో జరుగుతున్నటువంటి విషయాలు అవన్నీ కూడా సేకరించి మన జిల్లా హెడ్ క్వార్టర్ ని ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందో మీ సలహాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా మేము మీ వెంట ఉండి అడుగులు వేస్తామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. చంద్రన్న ఉన్నప్పుడు పేదల కోసం ఇల్లులు కట్టించాడు. టిట్కో ఇల్లులు, చంచి గ్రానైట్ రాళ్ళు, అసలు ఆ కిచెన్లు, ఆ ఇల్లు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యపోయారు. పేదవాళ్ళకి ఇంత చక్కనటువంటి ఇల్లులు కట్టిస్తున్నాడని. ఆ రోజు పేదవాళ్ళు లిస్టు రాసుకున్నాం. వాళ్ళ దగ్గర డబ్బులు చంద్రబాబు నాయుడు గారు కట్టించుకునే వాళ్ళకి ఇల్లులు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని ఆ రోజు కార్యక్రమం చేస్తే మధ్యలోనే ఎలక్షన్లు వచ్చాయి, పంపిణీ చేయలేకపోయాం. కానీ వచ్చిన ప్రభుత్వం దగ్గర మంచి అవకాశం ఉంటుంది. ఇల్లులు ఉన్నాయి ఒక పక్కన. ఆ రోజు లిస్టులు రాశాం, వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తుంటే నిరుపేదలు ఈ రోజు సంతోషంగా సొంత ఇంటిలో ఉండే పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం మొదలైంది. ఈ యొక్క ఎన్నికల శంకారావం కార్యక్రమంలో మనతో పాటు వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రేపు మన శ్రీకాకుళం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే, యువతకి స్ఫూర్తిదాయకంగా సేవా గుణంలో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి గుండు శంకర్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు పైడి వేణుగోపాల్ గారికి, జనసేన నుంచి వచ్చేసినటువంటి యువ నాయకత్వానికి, ఎంతో మంది అగ్రద మహారథులు శ్రీకాకుళం పట్టణం నుంచి, శ్రీకాకుళం రూరల్ నుంచి, గార మండలం నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, అంతకు మించి ఈ యొక్క మార్కెట్ ఏరియా చుట్టుపక్కల వార్డుల నుంచి కథలు వచ్చినటువంటి మా సోదర సోదరీమణులకు, మా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా ఆడపడుచులు మాతో పాటు మండే ఎండ ఉన్నా సరే ఇల్లు వదిలి మాతో పాటు నడిచి ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా మండే ఎండలో కూడా మాతో ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మా సోదరీమణులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొక 32 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మనమందరం కూడా సంసిద్ధంగా ఉండాలి. 5 సంవత్సరాలు జగన్ ని ఎన్నుకున్న తర్వాత మనకి జరిగింది నష్టమే తప్ప ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఈ రోజు లేరు. మళ్ళీ మన రాష్ట్రంలో ఒక భవిష్యత్తు అనేది ఉండాలంటే, అసలు రాష్ట్రమే బ్రతికి ఉండాలనంటే మళ్ళీ చంద్రన్న, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు తాలూకా కూటమిని మనం ఈ రాష్ట్రాన్ని పొత్తులో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకున్నప్పుడే తెలుగువాడుగా, ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి పౌరుడుగా రేపు మనకి భవిష్యత్తు ఉంటుందనే మాటలు మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. 5 సంవత్సరాలు చంద్రన్న పరిపాలన చూశారు, మన పట్టణాల్లో పరిపాలన చూశారు. ఎంత అద్భుతంగా మనం పరిపాలించామో ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆ రోజు నాయకులు మీ చెంతనే ఉండేవారు, అధికారులు మీ చెంతనే ఉండేవారు. ఏ సమస్య వచ్చినా స్పందించేటటువంటి గుణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ రోజు మీకు అందించిందని తెలియజేస్తున్నాను. ఈ రోజు నాయకత్వం మారిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత ఒక్కరైనా సరే మీకు ఎటువంటి సమస్య ఉన్నా, మీ ఇంటి సమస్య అయినా, వీధి సమస్య అయినా, మార్కెట్ సమస్య అయినా, మండల సమస్య అయినా, నియోజకవర్గ సమస్య అయినా, ఒక్కరైనా వైసీపీ పార్టీ నాయకుడు ధైర్యంగా మీ గడప దగ్గర నిల్చొని నేనున్నాను మీకనే ధైర్యం ఇవ్వగలిగారా అని ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉండి గెలిచి మంత్రి అయితే జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం శాసించేటటువంటి శక్తి ఉండేది. కానీ ఈ రోజు గెలిచి మళ్ళీ మంత్రి అయితే కనీసం ఒక వార్డులో, ఒక వీధిలో కూడా పనిచేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రోజు శ్రీకాకుళంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉందన్నది మీరందరూ కూడా తెలుసుకోవాలి. నిత్యం వెలుగులు వెలిగేటటువంటిది ఈ యొక్క మార్కెట్. ఎంత చరిత్ర ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ చిరు వ్యాపారస్తుల నుంచి, తోపుడు బళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపులు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. వాళ్ళు చరిత్ర మొత్తం చూశారు, ప్రభుత్వాలు చూశారు, వాళ్ళ ముఖ్యమంత్రులు ఎంతో మంది, మంత్రులు ఎంతో మంది చూశారు. కానీ ధైర్యంగా వాళ్ళందరికీ ఉద్దేశించి చెప్తున్నా, ఈ మార్కెట్ అభివృద్ధి చెందిందనంటే, మార్కెట్ పక్షాన నిలబడి ఎవరైనా పోరాటం చేశారనంటే అది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. అది చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా అవసరం లేదని తెలియజేసుకుంటున్నాను.
తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఎంతో ప్రయత్నం చేశాం మార్కెట్ లో మార్పులు తీసుకొని రావాలని. మరి ఆ రోజు ఎప్పుడు కూడా మీరు గుర్తించాల్సినటువంటి విషయం, మార్కెట్ లో ఎప్పుడు మేము రాజకీయాలు తీసుకొని రాలేదు. మార్కెట్ ని ఉద్దేశించి మేము ఎప్పుడైనా ఒక మాట మాట్లాడితే అది అభివృద్ధి గురించే మాట్లాడే వాళ్ళం. మీకే మీ కార్యక్రమాలు చేసుకోండి, ప్రభుత్వం తరఫున మేము అండదండలు అందిస్తామని చెప్పాను. కానీ మీ ఎలక్షన్లలో దూరిపోయి, మీ అసోసియేషన్ లో దూరిపోయి, మీలో చర్చలు పెట్టి, మీలో రాజకీయం ఎప్పుడు మేము చేయలేదు. అంటే పేదవాళ్ళ గురించి ఎక్కడ ఆలోచించలేదు. పేదవాళ్ళ తాలూకా దాని నొప్పి తెలియలేదు. వాళ్ళకి ఆ ఇల్లులు ఇవ్వకుండా వాళ్ళే వ్యాపారం చేసుకున్నట్టుగా లిస్టులన్నీ కూడా మార్చేశారు. కొన్ని లిస్టులు మార్చుకొని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ రోజు మా అక్క చెల్లెమ్మల ఆడపడుచులు కలిసినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలా లేదా అనేది మీ అందరికీ అడుగుతాను. ఒక్క పైసా అంటే పైసా ఇవ్వలేదు. అంటే మీరు కట్టిన డబ్బుల మీద వాళ్ళ వ్యాపారం చేసుకున్నట్టుగా మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులకి ఇల్లు ఇవ్వక, స్థలము ఇవ్వక, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వక ఈ రోజు పట్టణంలో ఎంతో మంది పేదలు ఈ రోజు ఇల్లు లేకుండా ఉండారనంటే మనకి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకనే మళ్ళీ చంద్రన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండే విధంగా మేము కట్టి చూపిస్తాం, చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇల్లు ఇవ్వడమే కాదు, ప్రతి ఇంటికి కూడా కుళాయి వేసి ఆ కుళాయిలో స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇప్పించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తరఫున మేము తీసుకుంటాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. జల్ జీవన్ మిషన్ అని కోట్ల రూపాయల నిధులు ఇంటింటికి కూడా ట్యాప్ వేయండి, కుళాయి వేయండి అని చెప్పి మోదీ గారు ప్రత్యేకంగా నిధులు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు పెడితే చాలు ఆ స్కీమ్ ముందుకెళ్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయట్లేదు. ఆ కొంత నిధులు కానీ ఇస్తే బ్రహ్మాండంగా వాటర్ స్కీమ్లు మన రాష్ట్రం మొత్తం మీద చేసుకోవచ్చు. మిగతా రాష్ట్రాలు చేసుకుంటున్నాయి, కానీ జగన్ కా ఆలోచన లేదు. జగన్ ఆలోచన అంతా ఏంటి? ఎక్కడ నుంచి కబ్జా చేద్దాం, ఎక్కడ నుంచి భూమి దొబ్బేద్దాం, ఎక్కడ నుంచి డబ్బులు దొబ్బేద్దాం, ఇసుక ఎలా దొబ్బేద్దాం, మందు మీద వ్యాపారం చేసుకుని డబ్బులు ఎలా దొబ్బేద్దాం, కరెంటు ఛార్జీలు పెంచి డబ్బులు ఎలా లాగేద్దాం, ఈ రోజు రెంటులు ఎలా పెంచేసి డబ్బులు లాగేద్దాం, ఎత్త మీద పన్ను, డ్రైనేజ్ మీద పన్ను, ఇంటి మీద పన్ను అన్ని కూడా పెంచి ఎలా లాగేద్దాం, రిజిస్ట్రేషన్ మీద ట్యాక్సులు పెంచేసి ఎలా లాగేద్దాం, ఎవడైనా గడప తొక్కితే ఆడికి ట్యాక్స్ పెంచి ఆడి మీద ఎలా కక్ష తీర్చుకునే విధంగా చేద్దాం. ఇదే ఆలోచన తప్పితే వచ్చిన వాడి కష్టం ఏంటి, ఆ కష్టం ఎలా తీరుద్దామన్న ఆలోచన ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా లేదు. అందుకనే నిరుపేదలు, లేబరు, కష్టపడినటువంటి వాళ్ళు, ఇలా నిత్యం చెమటలో బ్రతికేటటువంటి వాళ్ళు, ఎండనక వాననక కష్టపడే వాళ్ళు, మీ అందరూ కూడా గుండెల మీద చేసుకొని ధైర్యంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నిశ్చింతగా ఉండండి. మీకు కాపాడుకునే నాయకులుగా వస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ వెంట, పవన్ కళ్యాణ్ గారు మీ వెంట, నరేంద్ర మోదీ గారు మీ వెంట, త్రిమూర్తుల్లాగా మీకు అండగా ఉండి రేపు అన్ని విధాలుగా మీ భవిష్యత్తుని సక్రమంగా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. దానికి అనుగుణంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని మళ్ళీ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అసలు ఈ వ్యాపారం ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ నడుస్తుందంటే దాని వెనక ఉన్నటువంటి వెన్నుపోస కళింగ వయస్సులు అనేది మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి కళింగ వయస్సులు ఎంతో మంది ఇక్కడ షాపులు నడిపిస్తున్నారు. అందులో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తులు అందరినీ కూడా చూసుకొని ఆ రోజు 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే వాళ్ళకి బీసీ చేసినటువంటి కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ చేసిందని గుర్తు చేస్తున్నారు. ఒక కులాన్ని కలపాలంటే ఎంత సున్నితమైనటువంటి అంశమో ఇక్కడ ఉన్న రాజకీయాలు తెలిసినటువంటి పెద్దలకు అందరికీ కూడా తెలుస్తాయి. అది మంచిగా జరగచ్చు, చెడుగా జరగచ్చు. కానీ రాజకీయాలు పక్కన పెట్టాం. కళింగ వయసులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం బీసీలు చేయాలని ఆ రోజు గోవిందరాజు గారు ఉన్నారు, ఎంతో పోరాటం చేశారు. పెద్దలందరూ కూడా ఉన్నారు, చాలా పోరాటం చేశారు. వాళ్ళందరి సమక్షంలోనే 100 రోజుల్లో బీసీలు చేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఎంతో మంది పిల్లలకి ఇంజనీరింగ్లు, మెడికల్ గారు. అందుకే ఇక్కడ పొట్టి శ్రీరాములు జంక్షన్ ఆల్రెడీ ఆయన మహానుభావుడి పేరు మీద ఉంది కనుక రేపు రాబోయే రోజుల్లో మీ అందరితో ఆలోచించి మీ అందరి నిర్ణయం మేరకు ఈ మార్కెట్ ని అంతవరకు తౌటి మార్కెట్ గా మార్చుకుందామని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇంకా మిగతా మాట్లాడాల్సి అంతా మన అన్న రామన్న గారు మాట్లాడి మనకు దిశానిర్దేశం ఇస్తారని నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ఒక ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కింజరాపు రామన్న గారు ముచ్చటగా 3వ హ్యాట్రిక్ కొడతారు కనుక అత్యధిక మెజార్టీతో ఆయనకు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నేను 40 సంవత్సరాలు పార్టీకి సేవ చేసిన మా కుటుంబాన్ని గుర్తించి
జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు కూటమిని ఒప్పించి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. నేను ఒక సామాన్య వ్యక్తిని ఎమ్మెల్యే అవ్వకూడదా? మీరే చెప్పండి. అందుకు మీరందరూ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపించి రామన్నకు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి గిఫ్ట్ గా, నాకు చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్ గా ఇస్తే మీకోసం ఆర్ఎస్లు మా ఇద్దరం ఫ్యాక్టరీ పనులు లేకుండా ఇక్కడ మార్కెట్ కోసం, శ్రీకాకుళం నియోజకవర్గం కోసం అభివృద్ధి పనుల్లో మేము ముందుకు తీసుకెళ్తాం. స్టేడియం కంప్లీట్ చేస్తాం, అలాగే రైల్వే స్టేషన్కి వెళ్లే దారిని కంప్లీట్ చేస్తాం. ఇంకా అన్న రామన్న ఈ దేశంలో ఏకైక ఎంపీ ఎవరైతే ఆయన నిధుల్ని 100% యూటిలైజ్ చేశారంటే అది ఆ కీర్తి ఘనత ఓన్లీ రామన్నకే దక్కుతుంది. అలాగే ఈ రోజు నేషనల్ హైవే శ్రీకాకుళం వరకే వచ్చినప్పుడు కూడా నర్సనపేట వరకు పొడిగించారంటే అది కేవలం కిందవరపు రామన్న వల్ల జరిగింది. నర్సనపేట నుండి ఇచ్చాపురం వరకు 17 బ్రిడ్జిలేసి జిల్లా వాసులకి ఎంతో మేలు చేకూర్చారు. విదేశాల్లో చిక్కుకున్న యువకులు గాని, అలాగే చనిపోయిన వారికి కానీ, అలాగే ఎంబసీతో మాట్లాడి అర్జెంట్ గా వాళ్ళని రప్పించడంలో గాని ఆయనకి ఆయనే సాటి ఎంతో నిజాయితీతో, ఎంతో నిక్కచ్చితో ప్రతి ఒక్కరిని శ్రీకాకుళం నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంగా భావించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక రాష్ట్రం అంధకారంలో ఉంది. ఈ రాష్ట్రం కోసం, జిల్లా సమస్యల కోసం పార్లమెంట్ లో ఎన్నో సార్లు ఆయన వాణి వినిపించి, అలాగే విదేశాల్లో కూడా ఎన్నో వేదికల పైన ఆయన మన శ్రీకోలు ఖ్యాతిని ఇనుమడింపు చేశారు. కీర్తిశేషులు శ్రీ కిందరాపు ఎర్రన్నాయుడు గారి ముందు బిడ్డ ఆయన వారసుడు పుణికి పుచ్చుకొని మనందరికీ ఆశాజ్యోతి అయినటువంటి కిందరాపు రామయ్య గారికి మరొకసారి మీకు పేరును అడుగుతున్నా. అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ దిశగా ఆయన గెలిపించాలి. 2 లక్షల పైసలకు ఓట్లతో మనం గెలిపించాలి. అలాగే నన్ను కూడా ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఇంత ఎండ సైతం చేయకుండా మీరందరూ ఎంతో ప్రేమాభిమానాలు చూపించిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ, నారా చంద్రబాబు నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వం. మీ అందరికీ మాటిస్తున్నాం, మున్సిపాలిటీ ఎలక్షన్లు మాకు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపల ఈ ఎలక్షన్లు జరిపించి మీకందరికీ న్యాయం చేసే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ